జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్ అమ్జద్ అయూబ్ మిర్జా ఇప్పుడు ఎవరైతే యూకేలో ఉన్నారో అమ్జద్ అయూబ్ మిర్జాతో మనం నేషనలిస్ట్ హబ్లో కూడా మనం మాట్లాడాము. వారితోటి ఆయన కూడా గ్లోబల్ రౌండప్ని అప్రిషియేట్ చేస్తూ కూడా ఆయన ఒక వీడియో 100th ఎపిసోడ్ అప్పుడు చేశారు. అమ్జద్ అయూబ్ మిర్జా పీఓజేకేకి సంబంధించినటువంటి వ్యక్తి, మన కశ్మీరీ మన వ్యక్తి. ఆయన పీఓజేకే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో అంటే అసలు గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనే మాట కొంచెం వివరించండి. అంటే దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది చెప్పండి. అండ్ అమ్జద్ అయూబ్ మిర్జాకి పీఓజేకేలో ఉన్న బలం ఎటువంటిది ఒకసారి చెప్తారా ప్లీజ్? మనకు గతంలో గత 3-4 నెలల్లో మనం గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించాం. మనం గిల్గిట్ బాల్తిస్తాన్లో కావచ్చు, లేదా పీఓజేకేలో కావచ్చు, అంటే వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఏజేకే అనేది అంటారో ఆ ప్రాంతంలో కావచ్చు, చాలా నిరసనలు ఉన్నాయి. అక్కడ నిరసనలు చేస్తున్నారు. అక్కడ గిల్గిట్ పట్టణాన్ని, అస్కర్దు పట్టణాన్ని ముట్టడించారు వాళ్ళు. ఎటువంటి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ట్రక్కులన్నింటినీ ఆపేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు వాళ్ళు. చాలా నిరసన ఉన్నది అక్కడ. చాలామంది భారతదేశంతో కలవాలి అని కోరుకుంటున్నారు. మనం ఆ వీడియోస్ కూడా మనం చూసాం. మనం ఆర్ పార్ జోడ్దో కార్గిల్ రస్తా ఖోల్దో. అవును, వాళ్ళకి కష్టమవుతుంది, అక్కడ కష్టమవుతుంది వాళ్లకు. ఇక్కడ సరహద్కే ఇస్పార్ అంటే మన బార్డర్కి మన సైడ్ భారతదేశం సైడ్ చూస్తే టమాటాలు 20 రూపాయల కిలో ఉంటే అక్కడ వాళ్ళకు 150-200 రూపాయల కిలోలు ఉంటున్నాయి. ఎలా బతకాలి వాళ్ళు మనుషులు? ఆఖరికి చిన్న కుక్క కాటో పాము కాటో కూడా మందులు లేవు అక్కడ గిల్గిట్ బాల్తిస్తాన్లో కానీ ఈ ప్రాంతంలో అంతా కూడా. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎలక్ట్రిసిటీ అస్సలు లేదు, రోజుకి అర్ధగంట కూడా ఉండట్లేదు అక్కడ. ఎందుకు? చక్రవడ్డీతోటి సఫర్ అవుతున్నది పాకిస్తాన్. ఈ ప్రాంతం నుంచి మొత్తం ఎలక్ట్రిసిటీని చౌర్యం చేస్తున్నారు వాళ్ళు. హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి గిల్గిట్ బాల్తిస్తాన్లో కావచ్చు, పీఓజేకేలో కావచ్చు. మంగ్లా డ్యామ్ ఫర్ ఇన్స్టెన్స్, మీర్పూర్ దగ్గర చాలా అద్భుతమైన పెద్ద డ్యామ్ ఉన్నది. ఇక్కడ జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ అంతా పంజాబీలు తినేస్తున్నారు. ఈ దేశంలో ఈ ప్రాంతంలో వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు. ఈ పరిస్థితి ఎలా ఉండగా అమ్జద్ అయూబ్ మిర్జా ఆయన స్కాట్లాండ్లో ఉండి ఆయన చాలా కాలంగా మనం పోరాటం చేస్తున్నాడు. ఆయన మొన్న గత అక్టోబర్ 26 డెడ్ లైన్ పెట్టాడు ఆయన. అక్టోబర్ 26 లోపుగా పాకిస్తాన్ వెకేట్ చేయకపోతే మేము చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ ఏంటంటే ఫిబ్రవరి 5వ తారీఖున ఆయన ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఫిబ్రవరి 5 అనేది కశ్మీర్ సాలిడారిటీ డే కింద వాళ్ళు పాకిస్తానీలు సెలబ్రేట్ చేస్తారు. సరే, పాకిస్తాన్ కశ్మీర్ డే సాలిడారిటీ డే అని సెలబ్రేట్ చేయడానికి పీఓజేకేలోనో లేకపోతే గిల్గిట్ బాల్తిస్తాన్లో వాళ్ళు గతంలో ర్యాలీస్ చేసి భారతదేశ జెండాను తగలబెట్టి ఇటువంటివన్నీ చేసేవాళ్ళు. ఈసారి అటువంటి చేసే అవకాశమే లేదు వాళ్ళకి. పాకిస్తాన్ నుంచి ఎవరో అక్కడ రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఈయన గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మేడం డాక్టర్ నైలా కాద్రీ బలూచ్, ఆవిడ కూడా బలూచి గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఆవిడ అనౌన్స్ చేసి కెనడాలో ఉంటుంది. ఆవిడ గత 2 నెలల క్రితం ఆవిడ భారతదేశం వచ్చింది, ఢిల్లీలో ఉండింది. ఆవిడతో మాట్లాడాను నేను. సో ఇటువంటి వాళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. సరే, బలూచ్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఏంటంటే స్వతంత్ర దేశం కావాలని కోరుకుంటున్నారు. ఆవిడ ప్రెసిడెంట్గా ఉంది. అమ్జద్ అయూబ్ మిర్జా దాన్ని స్వతంత్ర దేశంగా కోరట్లేదు. నేను భారతీయుణ్ణి, భారతదేశంలో విలీనం అవ్వాలి, మేము వేరే దేశం కోరుకోవట్లేదు, ఆజాదీ కోరుకోవట్లేదు. ఈ పీఓజేకే అంతా వీళ్ళు ఇల్లీగల్గా కబ్జా చేసుకుంది పాకిస్తాన్, మళ్ళీ ఇది భారతదేశంలో భారతమాతలో విలీనం అవ్వాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. ఆయన వీడియోస్ అన్నింటిలో కూడా వెనకాల భారత జెండా ఉంటుంది. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంతా ఆయన సెలబ్రేట్ చేస్తారు ఆయన. సరే, నాకు మంచి మిత్రుడు ఆయన, చాలా కాలంగా నాకు మిత్రుడు ఆయన. బహుశా భారతదేశం వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన. ఓకే, అంటే పాకిస్తానీ ఆరిజిన్ ఉన్నటువంటి ఈవెన్ వేరే దేశ పాస్పోర్ట్ ఉన్నా కానీ కూడా వీసాలు ఇవ్వం మనం. అంటే మనకు పీఓజేకేలోనో గిల్గిట్ బాల్తిస్తాన్లో పుట్టి బ్రిటిష్ పాస్పోర్ట్ ఉందంటే వాళ్ళకి వీసాలు ఇవ్వం. అన్ఫార్చునేట్లీ మన సిస్టంలో అలా ఉన్నది. వాళ్ళని పర్మిట్ చేయం మనం. వీసా దొరకాలంటే చాలా కష్టం, వాళ్ళకి దొరకదని అన్నాను, చాలా కష్టంగా దొరకాలి. నేను ప్రయత్నం చేస్తున్నారు, వచ్చిన తర్వాత చూద్దాం. ఆయన ప్రయత్నం ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక స్టేట్ గవర్నమెంట్ లాంటిది అనౌన్స్ చేస్తే కనుక మేము భారత రాజ్యాంగానికి విధేయులుగా ఉంటాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇండిపెండెంట్ స్టేట్గా కాదు. అప్పుడేమవుతుందంటే మనం భారత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి సీట్స్కి రిజర్వ్ చేస్తున్నాం. మనం పాకిస్తాన్ కబ్జాలో ఉన్నట్టు సీట్స్కి మనం రిజర్వ్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేసినా
జమ్మూ కాశ్మీర్ మొత్తం స్టేట్లో ఉన్న సీట్స్ అన్నిటినీ నోటిఫై చేసి పిఓజేకే గిల్గిట్ బాల్తిస్తాన్లో ఉన్న సీట్స్ని ఇవి మేము ఈసారి ఎలక్షన్ కండక్ట్ చేయలేకపోతున్నాము, పాకిస్తాన్ కబ్జాలో ఉంది కాబట్టి మిగతా సీట్స్లో కండక్ట్ చేస్తున్నామని ఆ నోటిఫికేషన్లో ఉంటుంది. ప్రతిసారి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ పెట్టిన తర్వాత క్రమేపీ అంటే ఇమ్మీడియట్గా జరుగుతుందని నేను అనట్లేదు, బహుశా రాబోయే కొన్ని నెలల్లో ఈ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం అది రీక్లెయిమ్ చేసే పరిస్థితుల్లో బహుశా వాళ్లకు రిప్రజెంటేషన్ మనం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళని నామినేట్ చేయొచ్చు బహుశా, ఓకే, లేదా పార్లమెంట్లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. అవును, నిజమే. ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు అంజద్ అయూబ్ మిర్జా గారు ఆయనకేమో బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి బహుశా ఆయన మనం చేస్తామో చేయమన్నది డిఫరెంట్ ఇష్యూ. బహుశా ఇక్కడ ఒక చట్టం తీసుకురావాల్సి వస్తుంది, ఏదో ఉంది. అది అంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ కల్పించే దిశగా మనం కూడా పావులు కలుపుతాం. ఆయన చాతనైనంత ప్రయత్నం ఆయన చేస్తున్నారు. రేపు జెనీవా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో వెళ్ళి ఏదైనా మాట్లాడాలి, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఏదైనా మాట్లాడాలి, నేను గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ రిప్రజెంటేటివ్గా వస్తున్నానని చెప్పే ఒక ఒక పరిస్థితి వేరే, నేను ఒక వ్యక్తిగతంగా పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటే వేరే కదా. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనేది పెట్టడం జరుగుతున్నది. అది మనం ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది సపరేట్ దేశంగా ఆయన చేయట్లేదు. భారత రాజ్యాంగానికి అనుసరించి నేను భారతీయుణ్ణి, భారతదేశంలో ఒక భాగంగానే మేము ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.